మా జీవితాలు పోతున్నాయి అన్న. ఇప్పుడు ఏంటంటే అక్కడక్కడ మనిషి కనబడకుండా రేటు ఫిక్స్ చేస్తున్నాడు. ఇప్పుడు మొహం చూసుకుంటే కస్టమర్ని అడుగుదాం, అది ఇష్టమా కష్టమా అది మా ఇద్దరిలో చూసుకుంటాం. అక్కడక్కడ గోడచారలేదు బిగ్ బాస్ లాగా కనబడకుండా ఆర్డర్లు ఇస్తాడు. సో మీరు ఇది చేస్తున్నారు అది చేస్తున్నారు అన్నట్టుగా మాకు గైడెన్స్ ఇస్తున్నాడు. లక్షలో పెట్టి మేము కొనుక్కోవడం ఏంటి, మేము మెయింటైన్ చేసుకోవడం ఏంటి, అప్పులు చేసుకోవడం ఏంటి, ఇంట్లో ఫ్యామిలీ పోషించుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలా, బండి మెయింటైన్ చేసుకోవాలా, ఇన్ని చేసుకుంటున్నా కూడా ఈ ర్యాపిడ్ వాళ్ళు వచ్చి మా పొట్ట 100% కొడతాయి మా పొట్టని. ఎందుకంటే దీనివల్ల ప్రాబ్లం మెయిన్ బండి మెయింటెనెన్స్ అంతా 3,20,000 బండి కొనుక్కోవాలంటే నేను కిస్తీ అంతా 12,000 13,000 అవి కట్టుకోమా, లేకపోతే ఈ చూసుకోమా. దానివల్ల కాంపిటీషన్ పరంగా వాడు 10 రూపాయలు తక్కువ ఇస్తాడు, 20 రూపాయలు తక్కువ ఇస్తాడు వీడు ఓవరోడు. ఇలా పట్టుకొని పోతే ఎవరు బెనిఫిట్ ఎవరికి, కస్టమర్కును ప్లస్ వాడికి. సంకనాకు పోయేవాడు కార్మికులు మేమే. అది ఆలోచించుకొని కొద్ది దృష్టిలో గవర్నమెంట్ అలాంటిది చేసి గవర్నమెంట్ ద్వారా ఇప్పుడు ఏదో అన్ని పథకాలకి యాప్ అనేది వచ్చింది కదా, అలాగే ఆటో తరపున కూడా ఒక యాప్ అనేది పెడితే మాకు ఉపయోగపడుతుంది అని చెప్పి మేము కోరుకుంటున్నాం. బాగుండాలనుకుంటే ఇప్పుడు అందరికీ న్యాయం చేస్తాం కదా, బాగుండేది బాగా. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు అందరూ బండి అమ్మఒడి మా వాళ్ళ అదే అంటే ఆవిడ ప్లాట్ మాకు 100 గజాలు 1000 గజాలు మా దాంట్లో కలిసిందంట. 1000 గజాలు దిక్కులేదు మాకు, లేక ఆడిన కూడా 1000 గజాలు ఉంటే అది లేక కదా మా 72 గజాల్లో 1000 గజాలు ఉందని అందులో చూపించిందంట ఆన్సైన్లో. అమ్మఒడి రాలేదు, వేరే రావలేదు, పిల్లడు కాలేజీ చదువు ఫీజు రెస్మెంట్ అది కూడా రాలేదు, ఏమి రాలేదు. రేపు పొద్దున ఆటో 10,000 వేస్తా అన్నాడు, అది కూడా రాదు. ఇక మరి నాకు ఏంది వచ్చినట్టు మరి గవర్నమెంట్ ద్వారాగా ఏం రాలేదు. అది అందుకే గవర్నమెంట్ కూడా ఏం చేయాలంటే రాని వాళ్ళు ఎందుకు రాలేదు కింద స్థాయిలో వెళ్ళి చెకింగ్ చేయండి, ఎందుకు రాలేదు, ఎందువల్ల దేనివల్ల ప్రాబ్లం జరిగింది. మేము మాలాంటి ఎవరిని వెళ్ళి అడుగుతాం, మేము అంత అవగాహన లేదు. అది ప్రభుత్వం కాదు, ఎందుకు అర్హత ఉన్న వాళ్ళు కూడా ఎందుకు రాలేకపోయిందో మీరు కింద స్థాయిలో అధికారులే ప్రోత్సహించి పంపిస్తే గడపకి వెళ్ళి మీకు ఎందుకు రాలేదు సమస్య కనుక్కుంటే అది అందరికీ న్యాయం జరుగుద్ది. అంతేగాని అక్కడక్కడ కూర్చొని మీరు చూసారా చెందాడు ఇక మాకలాంటి సంకనాకి పోతారు అంతే. అది గవర్నమెంట్ కలిసి తెరవాలి, కలిసి తెరిచిన తర్వాత అందరికీ న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. అది